మీటీవీ న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కుప్పలపల్లి గ్రామంలో సోమవారం మాల కులస్తులు మీడియా సమావేశం నిర్వహించారు. గ్రామంలో 3 కుటుంబాలను వెలివేసినట్లు జరుగుతున్న ప్రచారాన్ని వారు తీవ్రంగా ఖండించారు. 3 కుటుంబాలు తమతోటే కలిసి ఉన్నాయని, కాకపోతే చిన్న చిన్న గొడవల కారణంగా వారు పోలీస్ స్టేషన్లో పరస్పరం కేసులు నమోదు చేసుకున్నారని వారు తెలిపారు. గ్రామంలో ఎలాంటి కుల వివక్ష జరగడం లేదని, కులం వెలివేసినట్లు వచ్చిన వార్తలు తీవ్రంగా ఖండించారు. గ్రామంలోని 34 కుటుంబాలకు చెందిన నాయకులు నేడు మీడియా సమావేశం నిర్వహించారు. మలగ నాగరాజు, మలగ శివయ్య, మలగ గాలవ అనే 3 కుటుంబాల సభ్యులు తమ 34 కుటుంబాల్ని అవమానించారని, జిల్లా వ్యాప్తంగా తమ ప్రతిష్ట దెబ్బతినే విధంగా వెలివేశారని ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో కొన్ని రోజుల క్రితం పెట్రోల్ చోరీ జరిగిందని, ఒక వ్యక్తి ఇంటి ముందు కుంకుమ, పసుపు, నిమ్మకాయలు వేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వారు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. అక్కడ సంధిలోకి వెళ్తుంటే పోతుంటే వస్తుంటే గలీజ్ మాట్లాడుతున్నారు సార్ మాటలు. మేము అక్కడ పోయినా ఇక్కడ పోయినా అయినా వాళ్ళని ఒక్క మాట కూడా అంటలేము. మేము సప్పుడు చేయక వింటున్నాము, సప్పుడు చేయక వస్తున్నాం, కానీ ఒక్క మాట బోలని బెదిరియలు. ఈ వరకు మళ్ళీ రివర్స్ అవుతుంది. రివర్స్ మళ్ళీ మాట్లాడతలేము. వాళ్ళు ఎంత ఇచ్చినా కానీ మేము గమ్మున పోతున్నాం. మనసులో ఎంత కనిపిస్తే అంత బూతులు. అంతేగాని ఏమి మరి గమ్మున పోయిన వాళ్ళతో ఉండాలి కదా సార్. మళ్ళీ మీరు కూడా అంటారు కదా. 3 గంటలకు వచ్చింది సార్ పెట్రోల్. 2 బండ్లకి వెళ్ళిండో 3 బండ్లకి వెళ్ళిండో తెలియదు. లైట్ పట్టుకొని పెట్రోల్ తీస్తుండగా మళ్ళీ బిడ్డే బయటకు లేచింది. బయటకు లేస్తుంటే ఎవరు గిడ లైట్ పట్టుకొని తీస్తుండని ఆయన ఇట్లా రెట్ట పట్టి గుంజినాం. గుంజితే బజార్లకు వచ్చిండు. కొట్టబోతే వాళ్ళ తండ్రి వద్దు, ఆయన తాగి ఉన్నాడు, రోడ్డు మీద పడితే పానం పోతుంది, వద్దా అని పక్కకు గుంజినాము. కొట్టకూరు ఇప్పుడు అంటే అందరు కట్టేయమన్నా కానీ ఆయన తాగి ఉన్నాడని కట్టేయలేదు. ఆళ్ళకెళ్ళ వదినలు పిలిపించి ఎలగొట్టినాం. మా ఇంటికి వచ్చి మా పెద్ద కొడుకు తానా అసాది ఫోన్ చేయి మా అన్నకంటే మేము చెయ్యము, మేము రాము, ఇప్పుడు మేము అసలే బయటకు రాము, పొద్దుగల మాట్లాడతాం ఏదో సంగతాన అని మేము ఇంట్లో పోయి పన్నాం సార్. కులం ఏం బంధు పెట్టలేము అన్న. కులము బంధు గిందు అని ఏమనలేదు సార్. మేము ఆ రోజు రాత్రి మా ఇల్లు వాళ్ళ ఇల్లు కలిసి ఉంది కాబట్టి సిట్టి పైసలు తీసుకుపోయిర్రు. పాలు మేము మాకు పండుగ లేదు సార్. మేము పాల కాడికి రాలే, ఏ దాని కాడికి రాలే, మేము సిట్టి కాడికి కూడా మేము రాలే. ఇక సాపుడు చెప్పుకున్నా మళ్ళీ ఏం చేసుకుర్రో కూరలకు ఇచ్చుకుర్రో మాకు సంబంధం లేదు. కసి పెట్రోల్ తీస్తే మాత్రం కొట్టకూర అని ఆపేసినాం. ఆపేసిన దానికి మాకు కులం బంధు పెట్టిరని ఇక తెల్లారి 4 గంటల నుంచి పంచాయత్ జరిగింది సార్. వాళ్ళు పంచాయత్ అయితే కూడా నేను అటు ఇంకా వెళ్ళలేము. మేము వాళ్ళని కొట్టిన తర్వాతనే పోయినాం. మేము ఆడికి కొట్టినాకనే పోయినాం. మేము ఇప్పుడు కూడా తోవ నడవనిస్తలేదు. సాందిలోకి వెళ్ళి రానిస్తలేరు, పోనిస్తలేరు. మా అన్న బిడ్డ ఒకటి, నా బిడ్డ ఒకటి. నా బిడ్డలకం చేస్తే పిలిపించిన ఇంట్లకు వచ్చింది, టీవీ చూసింది. ఈ కళ్యాష్టం గురించి బోడపల్లి ఎటుమా పిలిచిన. పిలవంగానే బయటకు వెళ్ళి గొల్లెం పెట్టిర్రు, రేపు చేసాను కేసు పెట్టి నా మీద. ఆ ఇంటి వాళ్ళే ఇప్పుడు ఇప్పుడు పెట్టిన వాళ్ళే కేసు పెట్టి నెలలున్న జైల్లో బెల్ తిరుగుతున్నా. ఇప్పుడు 5 ఏళ్ళు ఇస్తుంది ఒకటి, మళ్ళీ 20 తరకుంది నాకు. మళ్ళీ మొన్న నా కులపలతో ఓలేం పోయినా, అది పిలిస్తేం పోలే. నా మీద జైలు, నా మీద కేసు ఇట్లా పెట్టి ఎట్లా వస్తాను రా, నేను పోలే. నా కులపలు పిలిస్తే పోయిన దానికి నన్ను చూసి మళ్ళీ పోలీసుల ఇంటికి పంపించింది. పోలీసు వాళ్ళు చెప్పినా నేను పేషెంట్లే ఉన్నా, దమ్ముడికి రా అని చెప్పిన. మళ్ళీ జైలు పోతుందా తిరిగి రా అని చెప్పిన. అంటే సపరేట్ కలిపి కిరిగాలి శుక్రవారం రా అని చెప్పారు. మళ్ళీ నాకుంది 27 తారీఖు నాకు డేటు. గిట్టు ఉండదా సార్? కులపుతో ఉన్నా, నేను నీతో ఉన్నా. కులంతో ఉందామంటేనేమో అక్కడ పుల్ల పెడుతున్నావు, నీతో ఉంటేనేమో నువ్వు బడకవు, లంగా, సింగా దొరుకుతావు. నన్ను పొట్టువడ కొడితే నా అల్లుడు మీదకే నా మీద పడ్డాడు. నా బిల్లాగం చేసి సార్ బిల్లాగం చేస్తే నా అల్లుడు మీద పడ్డాడు. మా అల్లుడిని పొట్టు కొట్టి నన్ను పొట్టు కొట్టాడు. రాజుగాడు, పవిని గాడు, మైగాడు, నరిగాడు, 4 కొట్టి సార్. పొట్టాడు. మా అల్లుడు వచ్చింది.
నా మీద నన్ను కాపాడు దానికి మీద అంటే నన్ను కొట్టి మళ్ళీ నా ఇంటికి వచ్చిండు. నా ఇంటికి వచ్చి నేను మా బిడ్డ దగ్గరికి పోయినా 1 గంట రాత్రి ఇంటి దొంగతనం చేసిండు. గ్యాస్ బిడ్డ కప్పాడు, అల్మార్ బల్ తెంగిండు, బేడం బల్ తెంగిండు. ఇప్పుడు బెడ నా ఇంటికి బెడమే లేదు, 2 సార్లు బేడే లేవు. శివే మళ్ళీ శివే గ్యాస్ బిడ్డ కప్పాడు, గ్యాస్ పోయేది కప్పాడు. అల్మార్ మొత్తం చూపిస్తా ఇప్పుడు తాళం కూడా పడతలేదు. మొత్తం అన్ని వాళ్ళు తెంగాడు, బేడాలు మొత్తం అన్ని వాళ్ళు తెంగాడు. 20 రూపాయలు ఉండే, 20 రూపాయలు కూడా ఎత్తుకపోయాడు. పోనీ నాకేదైనా కొట్టిస్తున్నా అని అడ్డుకున్నాను. మాత్రమే ఉంటాం. ఆ 4 మెంబర్స్ ఎంఆర్పిఎస్ ప్లస్ ఎవరు మన ఈ మాసపేట విలేకరు తోటి స్టేట్మెంట్ ఇవ్వడము, పెద్ద మనుషులు కూడా చెప్పారు ఈ రోజు కాకపోతే మాట్లాడదాం అని చెప్పినప్పుడు వాళ్ళు ఆగలేరు, అటాక్ చేసారు. ఎందుకు అటాక్ చేసారంటే అర్థం చేసుకోవాలి. ఎందుకు అర్థం చేసుకోవాలంటే దొంగతనం కొప్లపల్లిలో ఎన్నో దొంగతనాలు జరుగుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొప్లపల్లి విలేజ్ సభ్యులకు నమస్కరించి చెప్తున్నా, కొప్లపల్లి విలేజ్లో డీజిల్ పోతున్నాయి, బ్యాటరీలు పోతున్నాయి, అన్నీ పోతున్నాయి అని చెప్పేసి వీళ్ళకి అందరూ తెలుసు. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఈ డీజిల్ దొంగతనం వల్ల ఇంకెన్ని అటాక్ ఎన్ని మీద పడతాయని చెప్పేసి వీళ్ళు కృష్ణ అటాక్ చేయడం జరిగింది. ఆ జరిగిన దానివల్ల ఏమైందంటే వాళ్ళు కొట్టిరని చెప్పేసి మా మీద పెద్ద ఇష్యూ చేసారు. వాళ్ళని కూడా మేము కాంప్రమైజ్ తీసుకుందాం అనుకున్నాం. ఒక పెద్ద మనిషి ఇంచుమించు 1675 ఓట్లు ఉన్నాయి ఇక్కడ కొప్పలపల్లిలో. ఈ 1670 ఓట్లలో ఒక్కడన్నా మంచి వ్యక్తి లేడా అతనికి నాగరాజుకు? కనీసం మొన్న తమ్ముడు తప్పు చేసిండు, కాంప్రమైజ్ చేస్తాను ఒక్కడి నుంచి ఇంటిపేషన్ కూడా మా 37 మందికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ చేయలేడు. ఒక్కరు కూడా ఫోన్ చేసి కాంప్రమైజ్ అయితే తప్పు జరిగింది అని చెప్పేసి కూడా చేయలేడు. కాబట్టి ఈ దొంగతనాలు బయట పడతాయని చెప్పేసి నానా విచ్చలవిడిగా మాట్లాడుతూ అన్ని విధాలుగా ఎంఆర్పిఎస్ అందరూ పోవచ్చు, అందరు చేయొచ్చు. దాన్ని కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన ప్రకారం కూడా 2 సైడ్ చేసి చేయవలసిందే. కానీ ఆయన 1 సైడ్ మాత్రమే చేసిండు. ఏం చేసిండో తెలియదు, కానీ మా ఇంటిపేషన్ మాత్రం మాకు ఇవ్వలే కాబట్టి హెడ్డింగ్ ఇవ్వలే కాబట్టి సరే మాకు హెడ్డింగ్లో అవసరం లేదు కాబట్టి ఈ ఓన్లీ 5 మెంబర్స్ తోటి ఈయన యాక్చువల్ చెప్పాలంటే వీళ్ళకి 3 మెంబర్స్కి ఏం తెలియదు, ఈ 4 మంది తెలియదు. ఈ నాగరాజు నాటకం ఏంటంటే వీళ్ళను ముందుకేసుకొని నాటకం ఆడుతున్నాడు. నాటకం ఆడితే ఈ 34 మెంబర్స్ ఎందుకంటే భయపట్టించాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ యాక్చువల్గా ఈ గాలమ్మంటే ఆమెకి ఏం తెలియదు, బాలమ్మకు తెలుసు, ఈ మహేష్ అంటే కూడా ఏం తెలియదు, నరేష్కి తెలుసు, మహేష్ కూడా కొద్ది గొప్ప తెలుసు. అన్న చెప్పిన విధానమే వీళ్ళు వింటున్నారు. వీళ్ళు ఫోటో దిగుతున్నారు, పొమ్మంటే పోతున్నారు. ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు, ఎందుకు ఫోటో తీస్తున్నావు అనేది వాళ్ళు అడగలేకపోతున్నారు. వీళ్ళని ముందుకేసుకొని ఈయన వెనక ఉండి వాళ్ళు సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఇలాంటి కేసును దయచేసి సిఐ కానీ, ఎస్ఐ కానీ, డిఎస్పీ కానీ, ఎస్పీ కానీ ఆధ్వర్యంలో ఉంచుకొని కరెక్ట్ ఎంక్వైరీ చేసి దీన్ని కఠినమైన చర్య తీసుకోవాలని కోర్చిన చట్ట ప్రకారంగా దీన్ని కోర్చుదామని చెప్పి ధన్యవాదాలు. మలకిష్ట కొడుకును మేము మా అక్క మౌనిక. మా డాడీ మొన్న 9 తారీఖు రాత్రి చిట్ అయింది. ఆ రోజు నైట్ మేము 12 గంటలకు అనుకున్నాము. 2 గంటలకు ప్రవీణ అనే అతను వచ్చి పెట్రోల్ తీసిండు. మా అక్క చూసి నన్ను పిలిచింది, పోయి ఎందుకు ఊళ్ళు వచ్చిందని పిలిచిన. ఊరు అంటే ప్రవీణ్ పెట్రోల్ తీస్తుండు నా బండి కాడ లైట్ పట్టుకొని. అంతకుముందుకే మా బాబా బండికి పెట్రోల్ తీసేసిండు. ఎందుకు తీసినావు అంటే నేను తాగి ఉన్నా, నేను బాత్రూమ్ వచ్చిన అయిదని చెప్పిండు. మళ్ళీ అద్దని ఇంటికి పంపించినాము. దాని తెల్లారి మా డాడీ అందరు ఎప్పుడు వస్తాయని పోతే కొట్టిరు 3-4 కలిసి. చెప్పినాం నాకు అవసరమే లేదు, వాని దగ్గర ఉంది అంటే నాకు అవసరమే లేదు అన్నాడు. సరే నీ ఇష్టం అని చెప్పినాం. మరి ఈరోజు మీరు వంటలకు పోతున్నాం కదా మనము, మరి ఈ రోజైనా నాకు చెప్తావా అంటే తప్పకుండా చెప్తా అని చెప్పిన. అక్కడ మా డ్యామ్ మైసమ్మ దగ్గర మేక కటింగ్ అయిపోగానే మరి అయిపోయింది అని చెప్తే ఆయన ఒక మనిషికి చెప్పిండు, తీసుకుపోయిండు. దీన్ని ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు. రెండోది ఆగస్టు 7 తారీఖు నాడు ఇది జరిగింది కదా, 4 తారీఖు నాడు మేము కులం పట్టి వసూలు చేసుకున్నాం. దాని తర్వాత ఆగస్టు 11కు మాకు బోనాలు అయినాయి, 12 తారీఖు వనభోజనాలు అయినాయి. ఇదే ఆగస్టు 4 తారీఖు నాడు మల్గా కిష్టయ్య వాళ్ళ తమ్ముడు అంటే వాళ్ళ భార్య వాళ్ళ చెల్లెలు భర్త ఈడ చిట్టి నడుస్తూనే ఉన్నది. నన్ను పక్కకు తీసుకెళ్ళి అన్న మాకు సివిల్ కేసులు ఉన్నాయి కదా, భూ తగాదాలు, ఈయనను మల్గా కిష్టయ్య అనేట ఆయనను చంపేస్తానా అని నాతో స్వయంగా అన్నాడు.
దాంతోపాటు నాకంటే ముందుగా బద్దూరు నెల్లూరు ఇతనితో కూడా అన్నాడు. అప్పుడే ఇక్కడ కులమంత ఉన్నది కాబట్టి మాట్లాడినాము. ఈ మాట వినగానే మళ్ళా కిష్టే ఎంబడే 100 డైల్ కాల్ చేసిండు. పోలీసు వాళ్ళు వచ్చారు, తీసుకుపోయినాము. వాళ్ళు ఇచ్చారు పిటిషన్, వీళ్ళు ఇచ్చారు. సాక్ష్యం చెప్పమంటే కూడా మేము అక్కడే చెప్పేసినాము, మాకు సంబంధం లేదు చెప్పేసినామని చెప్పి ఊరుకున్నాం. దాని తర్వాత మొన్న సెప్టెంబర్ 8 తారీఖు నాడు కులం చిట్టయింది, పెట్రోల్ దొంగతనం అయింది. మీరే పెట్రోల్ దొంగతనం చేస్తారు, మీరే కొడతారు, మీరే ముందుగా పిటిషన్ ఇస్తారు. రక్తం వెళ్ళేటట్టు కొట్టినాక వాళ్ళు వచ్చిర్రు. చిట్టిలో కూడా 8 తారీఖు నాడు మీరు చూసుకోండి, మల్గా నాగరాజు వాళ్ళ భార్య లావణ్య ఇంగ్లీష్లో రాసింది. మల్గా గాలేవ 2000 అంగోటి వచ్చింది. ఈ లావణ్యకు జమనాథ్గా గాలేవ వచ్చింది, గాలేవకు జమనాథ్గా లావణ్య ఎత్తింది. 2,000 రూపాయలు తీసుకున్నారు. మరి కుల బహిష్కరణ చేసినప్పుడు వీళ్ళకు డబ్బులైతే సంఘం నుంచి ఇవ్వలేము కదా. అంటే వాళ్ళు మా కులంలో ఉన్నట్టా లేనట్టా ఈ పత్రికలో రాసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం గుర్తెరగాలి. దయచేసి మేము ఒకటే చెప్తున్నాము, మాకు 37 కడప 37 ఇండ్లు మా ఎస్సీ మాల కుటుంబం మాల సంఘంలో మేమందరం ఒకటే అనుకుంటున్నాము. మా 37 మంది ఒకటే మేము. కానీ ఈ మల్గా నాగరాజు అనేట ఆయన, మల్గా గాలేవ వాళ్ళ చిన్నల్లుడు, మల్గా శివ కుటుంబము వీళ్ళు ఏదో చేసి కులాన్ని విచ్చలవిడి చేసి వీళ్ళంతా వీళ్ళకి పంచాయతీలు పెట్టి ఏదో చేద్దామని అంటున్నారు. నైటు రాత్రి మాకు మాట్లాడుకున్నాం, ఈ మల్గా కిష్ట అనే పెద్ద మనిషిని తీసేస్తే మనకి లొల్లులు ఉండేవి అని చెప్పి అది మాట్లాడుతుండగా కూడా మా ఇండ్ల పొంటి కత్తులు తల్వారాలు పట్టుకొని కట్టెలు పట్టుకొని తాగి ప్రతి ఒక్క ఇల్లుని రౌండ్ చేసుకుంటూ 12 గంటల దాకా మేలుకున్నాం. 12 గంటల దాకా మేలుకుంటే వీళ్ళు చేసిన ఘనకార్యం ఏంది అంటే మల్గా నరసింహులు, ఈయన మల్గా నరసింహులు ఇంటి ముంగట కుంకుమ పసుపు అగరబత్తులు ఉంటాయి. అంటే మీరు మంత్రకాలను తీసుకొచ్చిర్రా లేకపోతే ఏదైనా గుండాగాలను తీసుకొచ్చిర్రా, ఏం చేయాలనుకుంటారు మా కుటుంబాన్ని? ఈ 3 కుటుంబాలు కలిసి మిగతా 34 కుటుంబాలను ఏం చేయాలనుకుంటారు? దాంతోపాటు మా గ్రామాన్ని కూడా ఏం చేయాలనుకుంటారు? ఈ గ్రామం అనేది ఎందుకు తీసుకుంటున్నంటే గ్రామ ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోలేదు అన్నాడు కాబట్టే తీసుకుంటున్నాం తప్పితే వేరే అని కాదు. దయచేసి మీ మీడియా మిత్రులకు చెప్తుంది ఒకటే, మా కులానికి ఒక ఇజ్జత్ పోయింది. కుల బహిష్కరణ అనేది అంటే వీళ్ళు అనుకోవచ్చు వెల్దుర్తి మండల్, మన మాసేపేట మండల్, తూప్రాన్ మండల్ చూస్తుందని. కానీ యావత్ ఇలా మెదక్ డిస్టిక్ తెలిసిపోయింది. అవసరం అనుకుంటే స్టేట్ మొత్తం కూడా పోతుంది. మా ఇజ్జత్ పోయినందుకు మల్గా నాగరాజు కానీ, మల్గా శివయ్య కానీ, మల్గా గాలేవ కానీ వీళ్ళు ముగ్గురే మాకు ఏం చేస్తారు, వాళ్ళ ద్వారా ఎలాంటి మాకు ముప్పు లేకుండా మాకు పోయిన ఇజ్జతు తిరిగి వచ్చే విధంగా వాళ్ళని చట్ట ప్రకారం మీరు మీ పేపర్ వాళ్ళను ఒకటే కోరడం ఏంటంటే మాకు న్యాయం చేయమని కోరుచున్నాము. కొప్పులపల్లి మాల కులస్థలము, మాసేపేట మండల్, ప్రస్తుతం వెళ్తుండే ఇప్పుడు మాసేపేట మండల్. అయితే మా కులంలో ఒక 3-4 కుటుంబాలు మా కులాన్ని కానీ మా గ్రామాన్ని కానీ ఒక అవమానించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే మొదటగా సెప్టెంబర్ 8 తారీఖు నాడు మా కులం చిట్టు జరిగింది సాయంత్రం వరకు. అదే రోజు నైటు మల్గా కిష్ట అనే అతను కులం పెద్ద మనిషి, ఆయన ఇంటికాడ తెల్లవారితే 9 తారీఖు అనగా మబ్బుల 3 గంటలకు పెట్రోల్ తీస్తుండగా రెడ్ హ్యాండ్గా పట్టుకొని 4 పక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిలుచుకొని ఇగో ఇతను దొంగతనం చేసిండని ఫోటోలు తీసిండు, సాక్ష్యాలు అన్నీ ఉన్నాయి, సరే ఇవి తీసినాము ఇప్పుడు నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి ఎంత చెప్పినా వినకుండా
వాళ్ళ దొంగతనం చేసిన అతనే మళ్ళీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడము అది చేసిన లాస్ట్ వాళ్ళ వదినను పిలిపించి పంపించినాము. తెల్లారి ఈ మలకిష్ట అనే అతను కులంలో అందరికి చెప్పి మళ్ళీ ఊర్లో పెద్ద మనుషులకు మా కుప్పలపల్లి గ్రామంలో ఉన్న పెద్ద మనుషులందరికీ మా బండ్లలో పెట్రోల్ దొంగతనం చేసిన మల్గ ప్రవీణ్తో ఏమైనా మాట్లాడదామా అంటే సరే మాకు ఇలా వీలు కాదు, రేపు అనగా 10 తారీఖు నాడు మాట్లాడదామనేసరికి అందరు ఒప్పుకున్నాము. ఆ రోజు నైట్ మళ్ళీ ఒక రౌండ్ తిరుగుతున్నాడు, ఇళ్ళందరికి తిరిగి ఊర్లో కూడా తిరిగి మా దుర్గమ్మ వాడకట్టు నుంచి వస్తుండగా ముస్లిం కిరాణా షాప్ ఉంటుంది, గఫూర్ కిరాణా షాప్ అని, అక్కడికి రాగానే ఇది ఎక్కడ మమ్మల్ని లేనిపోని బయటకు తీస్తారో గ్రామస్తులు అని చెప్పి ఆయన మీద అటాక్ చేయడము అవన్నీ వాళ్ళే ఉల్టా కొట్టిర్రు. దెబ్బలు, అడగోలు దెబ్బలు, అనరాని మాటలు, లంజలు, లండీలు, కులంలను, ఊరలను అందరినీ ఆ బాలమణి అనేటామె వాళ్ళ కొడుకులు అందరు తిట్టడం జరిగింది. మళ్ళీ వాళ్ళంతలో వాళ్ళే ముందర పోలీస్ స్టేషన్ పోతున్నారు. అయినా చెప్పినాం పోలీస్ స్టేషన్ పోకూరి, రేపు పొద్దున మాట్లాడదాము, ఊర్లో గ్రామస్తులు అందరి సమక్షంలో మాట్లాడదాము అని మేము ఆపితే ఈ దారి వెంట ఆపితే వేరే దారికి వెళ్ళిపోయి ఫస్ట్ వాళ్ళే పిటిషన్ ఇచ్చారు. అక్కడి నుంచి పోలీసు వాళ్ళు మాకు ఫోన్ చేస్తే మేము మళ్ళీ కౌంటర్గా మేము కూడా పిటిషన్ ఇచ్చినాం. సార్ మాదే పెట్రోల్ దొంగతనం జరిగింది, మమ్మల్నే కొట్టిర్రు, మళ్ళీ వాళ్ళే ముందుకు వచ్చారు ఫస్ట్ పిటిషన్ ఇవ్వడానికి. మరి మేము కూడా అని చెప్పి మేము పిటిషన్ ఇచ్చినాము. వాళ్ళు నిజ నిర్ధారణ కోసము మరుసటి రోజు వచ్చారు, ఎంక్వైరీ చేసుకున్నారు. వాళ్ళకి ఎక్కడ ఎవరి తరపున తప్పనిపించిందో వాళ్ళను తప్పనిపించి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసుకుర్రు. ఎవరికి మంచి ఉందో వాళ్ళని పక్కా జరిపారు. ఇది ఒక కాడికి ఉంటే ఒక పత్రికల ఒక అతను 3 కుటుంబాలకు కుల బహిష్కరణకు సపోర్ట్ చేసిన ప్రజాప్రతినిధులు బాధితుల మొదటి ఫిర్యాదును మరిచి ఎస్ఐ ప్రజాప్రతినిధుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు ఎంతవరకు సమంజసమని హెడ్డింగ్ పెట్టిండు. మరి ఆ పత్రిక సంబంధించిన మనిషి ఇద్దరిది తీసుకున్నాడా వర్షన్, ఒకటే వర్షన్ తీసుకున్నాడా, ఊర్లోకి వచ్చి మన ఎంక్వైరీ చేసిండా, మా కులం దగ్గరకు రాలే, గ్రామంలో ఉన్న పెద్ద మనుషులను వచ్చి మన ఎంక్వైరీ చేసిండా? ఇలా ఏమన్నాడు, కుల బహిష్కరణకు సపోర్ట్ చేసిన ప్రజాప్రతినిధులు అంటే గ్రామం మొత్తం సపోర్ట్ చేసి వీళ్ళని ముగ్గురినే మేము బహిష్కరించినట్టుగా మాట్లాడితే ఇది మల్గ నాగరాజు ఆగస్టు 7 తారీఖు నాడు వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో కుల బహిష్కరణ కింద పిటిషన్ ఇచ్చిన అన్నాడు. ఆగస్టు 7 తారీఖు పిటిషన్ నువ్వు ఇచ్చినావు, సంతోషం, మేము కాదనిలే. కానీ మేము ఆగస్టు 4 తారీఖు నాడు మేము బోనాల పండగ ఉంది అని చెప్పి ఆదివారం రోజున మనిషికి 500 రూపాయలు పట్టీలాగా వసూలు చేసుకున్నాం. అంటే ఇంటికి ఒక 500 వేసుకుంటే మిగతా మన కులం చిట్టీలకి వెళ్ళి డబ్బులు తీసుకొని బోనాలు చేద్దామని చెప్పి దాని తర్వాత ఆ రోజు పోచమ్మక్కడ బోనాలు చేసినాము. బోనాలు చేసిన తర్వాత ఒక యాటంటు కోసినాము. ఎవరిది పాలు వాళ్ళకి పెట్టేసినాము. పాలు పెట్టేసిన తర్వాత కూడా అందరు తీసుకుపోయారు, ఈయన తీసుకుపోలేదు. తీసుకుపోకపోతే మల్గ దుర్గయ్య అనే అతనికి ఇచ్చి పంపించినాం. ఇంట్లోనే ఉన్నాడు, డోర్ పెట్టుకొని ఫోన్ మాట్లాడుకుంటుండు. కానీ ఎంత డోర్ కొట్టినా లేవలేదంట. బోనాల పండుగ అన్నప్పుడు ప్రతి ఒక్కరింట్లో అడావిడి ఉంటుంది. సరే ఏం చేయాలని విధి లేక కులం పెద్ద మనిషి దగ్గర ఇచ్చేసి వచ్చేసిండు. అతని ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు, ఈరోజు పెట్టినామంటే రేపటి వరకు వాసన వస్తుంది. పొద్దున ఇదే నాగరాజు నాకు ఫోన్ చేసిండు, ఎక్కడుంది నా పాలు వెళ్ళమన్నా అని. అంటే నేను ఒక 2 నిమిషాలు నాకు టైం ఇయ్యి, నేను చెప్తా అని చెప్పిన, తెలుసుకున్నా. పలానా కిష్ట దగ్గర ఉందట, నువ్వు పోకపోతే ఇంకోళ్ళని పంపి మీ పిల్లల్ని ఎవరినో పంపి తీసుకో అని చెప్పినాం. నాకు అవసరమే లేదు, వాని దగ్గర ఉంది అంటే నాకు అవసరమే లేదన్నాడు. సరే నీ ఇష్టం అని చెప్పినాం. మరి ఈరోజు మీరు వంటలకు పోతున్నాం కదా మనము, మరి ఈ రోజైనా నాకు చెప్తావా అంటే తప్పకుండా చెప్తా అని చెప్పిన. అక్కడ మా డ్యామ్ మైసమ్మ దగ్గర మేక కటింగ్ అయిపోగానే మరి విలేజ్ కొప్పులపల్లి మండల్ మాసేపే మా మాల సంఘం యొక్క సభ్యులు టోటల్ 36 మెంబర్స్. 37 మెంబర్స్లో
అనవసరంగా మేము తీసేయకున్నా కానీ తీసేసిందని చెప్పేసి అక్షరాలు చేసి ఆయన తమ్ముడు 2 నైట్ 9 తారీఖు పెట్రోల్ దొంగతనం చేస్తున్నాగా నలుగురు నిలబడి దొరకబట్టి ఫోటో తీసారు. ఆయన డ్రింకింగ్లో ఉన్నాడని చెప్పేసి కట్టేయడం జరగలేదు. ఎందుకంటే మనవాడని చెప్పేసి ఊరుకున్నాం. పొద్దున మాట్లాడదామని చెప్పేసి సైలెంట్గా ఊరుకొని కృష్ణ అంటే ఆయన మళ్ళీ కృష్ణ ఆయన కుల పెద్ద మనిషి. ఆ కుల పెద్ద మనిషి ప్రతి ఒక్క మనిషికి మా 37 మెంబర్స్కు ఇంటిపేషన్ ఇచ్చిండు. ఆ ఇంటిపేషన్ ప్రకారము నైటు ఈరోజు నైట్ మాట్లాడదామంటే వద్దురా తాగి తడిపి ఉంటారు కాబట్టి రేపు పొద్దున మాట్లాడదామని నేను కృష్ణతోటి నేను ఆన్సర్ ఇచ్చిన. ఆన్సర్ ఇస్తే నాతో పాటు అందరికీ కూడా చెప్పు కృష్ణ, ఎందుకంటే నా ఒక్కరిని చెప్తూ కూడా బాధ్యుని కాదు, నాకు చెప్పలే అని చెప్పేసి ఈ 37 మెంబర్స్ అంటారు కృష్ణ వద్దు అందరికీ ఇంటిపేషన్ ఇచ్చేసాయి. మళ్ళీ మన గ్రామ పెద్దలకు కూడా ఇప్పుడు కిషన్ గౌడ్ అంటే ఆయన ఉన్నాడు, దాల్రెడ్డి అంటే ఆయన ఉన్నాడు, జరాన్ రెడ్డి అంటే ఆయన ఉన్నాడు, ఈ పెద్ద మనుషులకు కూడా ఇంటిపేషన్ ఇచ్చేసాయంటే వాళ్ళకు కూడా ఇంటిపేషన్ ఇచ్చిన అన్న పొద్దున మాట్లాడదామని చెప్పేసి కృష్ణ మా ఇంట్లోకి వచ్చి చెప్పినాడు. సరే అని చెప్పేసి ఆర్కే మేము యాక్చువల్గా ఆర్కే సిట్ అయితే కూర్చున్నాము, ఎవరింట్లో వాళ్ళు తిని పండుకున్నాము ఆల్రెడీగా. ఆ రోజు కూడా నిమజ్జనం నైట్ సాయంత్రం పూట 6:30, 7:30, 8:30 మధ్యలో టైమింగ్ చూడలేమండి. టైమింగ్ చూడలే కాబట్టి 8:30 వరకు వాళ్ళకు గొడవ నిమజ్జనం అవుతుంది. ప్లస్ ఆ నిమజ్జనంలో కృష్ణ అక్కడ ఎక్కడ పోయిండో తెలియదు. ఎక్కడ పోయిందంటే ఆయన దుర్గమ్మ సైడ్ టెంపుల్ దేవుడికి పోయిందా ఎక్కడ పోయినా మాకు తెలియదు. ఎవరెక్కడ పోతారో తెలుస్తారా అండి, ఎవరెక్కడ పోతారో తెలియదు. కాబట్టి ఆ కృష్ణను మధ్య రోడ్డు పైన నలుగురు కలిసి జీడిపల్లి ధర్మేందర్ మరియు ప్రవీణ్ మరియు నాగరాజు మరియు మహేష్ అండ్ నరేష్ వీళ్ళందరూ కలిసి పడేసి కొడుతుండగా గణపతి నిమజ్జనం అవుతుండగా విలేజ్ పర్పస్లో ఎట్లుంటుందంటే ఒక నిమజ్జనం అవుతుంటే ప్రతి కాలనీ నుంచి కూడా చాలా మంది వెళ్తుంటారు, లేడీస్ కానీ బాయ్స్ కానీ వెళ్తుంటారు. ఏమో గొడవ జరుగుతుందని చెప్పేసి ఇక్కడ నిలబడి చూసారు. మా కులాస నిలబడి చూసి అందరికీ ఫోన్ కాంటాక్ట్ ఉన్న వాళ్ళకి ఫోన్ కాంటాక్ట్ చేసారు. చేసినందువల్ల అరే కొడుతుంటే ఎందుకు కొడుతున్నారు, రేపు మాట్లాడతామని ఎందుకు కొడుతున్నారని చెప్పేసి మధ్యలో పోయినంత మధ్యలో కూడా దెబ్బలు పడ్డారు. వాళ్ళంతా వాళ్ళే ఆవేశపడి తొందరపడి ఆగమన్నా కానీ ఆగకుండా పొద్దున మాట్లాడదామంటే మీరు ఎందుకు అటాక్ చేశారని అడిగినా కానీ వాళ్ళంతా వాళ్ళ ఆటోలో ఎస్కేప్ అయ్యి రిటర్న్ అయ్యి మళ్ళీ లింగమయ్య గుడి దగ్గర నుంచి ట్యాంక్ నుంచి కుమ్మరివాడి కట్టు నుంచి మరి హనుమన్ల గుడి టెంపుల్ నుంచి డైరెక్ట్ పిఎస్కి వెళ్ళారు. పిఎస్కి వెళ్ళిన తర్వాత మేము ఆటోమేటిక్గా మేము కూడా ఆలోచించినాం, సరే వాళ్ళు వెళ్ళారని చెప్పేసి మనం వెళ్తే బాగుండని చెప్పేసి అనుకున్నాము. ఏఎస్ఓ గారు అనే పేరు నాకు తెలియదండి, ఆయన కూడా ఏమంటే మీరు కూడా రండి అని చెప్పేసి అప్పటికే మేము ట్రాక్టర్ పట్టలేమని చెప్పేసి అందరం వెళ్ళిన తర్వాత కూడా సార్ ఎస్ఐ సార్ కూడా మాకు మంచిగా మాట్లాడండి, ఇంతమంది ఉంటే బాగుండదని చెప్పేసి వాళ్ళ ఆటోను పంపించిండు. ఎక్కడ పంపించిండు, ఇద్దరం గుద్దుకుంటే 104 సెక్షన్ అక్కడ స్టాఫ్ మొత్తంలో 4 మెంబర్స్ 5 మెంబర్స్ తప్ప ఇంకెవరు లేరండి. వెల్లుర్తి పిఎస్లో చెప్పిండు ఎస్ఐ గారు 4-5 మెంబర్స్ మాత్రం ఉన్నామండి, ఇంతమంది మేము ఆపలేమని చెప్పేసి ఆటోకు తాడు గుంజేసి వాళ్ళకి డ్రైవింగ్ ఇచ్చి పంపించేసారు. పంపించిన మాత్రంలో మా పిల్లగాళ్ళు అరే ఆపరా అంటే కూడా ఆపకుండా వెళ్ళేసేసారు. మేము ఎస్ఐతో మాట్లాడినాం. ఎస్ఐతో మాట్లాడిన తర్వాత కూడా మీకు ఎంక్వైరీ చేసిన తర్వాత కాంప్రమైజ్ చేద్దామని చెప్పేసి కూడా ఆయన కూడా సార్ వాళ్ళు కూడా మాకు మంచి ఎంకరేజ్ చేసి ఎందుకంటే కలిసిమెలిసి ఉంటారు బిడ్డ ఒకటే కొల మంచిగా ఉంటారు అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి మేము మార్నింగ్ వచ్చినాం. ఆల్రెడీ అదే నైట్ వచ్చినాం, 3 o'clock వచ్చేసినాం. మానామంటే ఆమె సీరియస్ అయింది. ఒక మోరి దగ్గర ఒక హ్యాంగ్లర్ పెట్టిరు. హ్యాంగ్లర్ అంటే మన ఇనుప హ్యాంగ్లర్ పెట్టిరు. జాలి అంటే దాంట్లో చెత్త తట్టకుండా చెత్తను వదులుకొని పోయే వాటర్ దారి దగ్గర ఆమెకు మానమ్మను తల వంచేసి అక్కడ వీళ్ళు కొడితే ఆమెకు బ్లడ్ వచ్చింది, నెత్తుల నుంచి బ్లడ్ వచ్చింది. ఫస్ట్ ఇంపార్టెంట్ ఎవరు ఇంపార్టెంట్, మనిషి ఇంపార్టెంట్ అని చెప్పేసి ఎస్ఐ అన్నాడు. ఇంపార్టెంట్ ముఖ్యమా కేసు ముఖ్యమా అని అంటే మేము ఆల్రెడీగా ఇమీడియట్గా తూప్రాన్ తీసుకెళ్ళాం. తూప్రాన్ తీసుకెళ్తే ఆల్రెడీగా మేము ట్రీట్మెంట్ చేసిన తర్వాత పొద్దున ఆల్రెడీగా పోయి మేము ఆల్రెడీ కేసు సార్ ఇట్లా జరిగిందని చెప్పేసి కేసు మీరు ఏం చేస్తారు చేయండి సార్ అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి మా యొక్క మాట ఎస్ఐ గారు విన్నారు. వాళ్ళు ఏం చెప్పారో మాకేం తెలియదు. ఇప్పటి 34 మందిని వాళ్ళు 3 కుటుంబాలు అంటే 3 అట్లా 6 ఓన్లీ 4 మెంబర్స్ మాత్రమే ఉంటారు. ఆ 4 మెంబర్స్ ఎంఆర్పిఎస్ ప్లస్ ఎవరు మన ఈ మాసపేట విలేకరు తోటి స్టేట్మెంట్ ఇవ్వడము పెద్ద మనుషులు కూడా చెప్పారు. ఈ రోజు కాకపోతే మాట్లాడదాం అని చెప్పినప్పుడు వాళ్ళు ఆగలేరు, అటాక్ చేసారు. ఎందుకు అటాక్ చేశారంటే అర్థం చేసుకోవాలి. ఎందుకు అర్థం చేసుకోవాలంటే దొంగతనం కొప్లపల్లిలో ఎన్నో దొంగతనాలు జరుగుతున్నాయి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ కొప్పలపల్లి విలేజ్ సభ్యులకు నమస్కరించి చెప్తున్నా, కొప్పలపల్లి విలేజ్లో డీజిల్ పోతున్నాయి.